గ్రీనీ గర్ల్ కుకీస్. ఈ యూనివర్సల్ లోనే మంచి రుచికరమైన ఆ కుకీసే. ఒక కుక్కీతో నువ్వు ఆపలేవు. సారీ క్యాట్. నువ్వెన్ని కుకీస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నావు? గ్రీనీ గర్ల్ కుకీసా? నువ్వు దానికి పే చేయాలి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి ఆర్డర్ తీసుకుంటావు? నేనున్నంత వరకు అది జరగదు మిస్సీ. నేను ఫీబీని. గ్రీనీ గర్ల్స్ ఏబీసీని మర్చిపోయావా? ఆల్వేస్ బీ కుకీ సెల్లింగ్. అందుకే నీ కుకీ సెల్లింగ్ లో టాప్ లో ఉన్నాను. నువ్వు నా తర్వాతే. హే, నా కుకీ సోర్స్ ని ఎవరు అలా మాట్లాడకూడదు. అదే ఒకే ధరకి 3 బాక్సులు ఇస్తానన్నప్పుడు రైట్? ఏంటి? రిమైండ్ చేయి ఫీబీ, గ్రీనీ గర్ల్ కుకీస్ ఏ టేస్ట్ లో ఉంటాయి? మరి అది ఓకే ఫైన్. ఆల్రైట్. సారీ ఫీబీ, మిలియా నీకంటే బెటర్ సేల్స్ గర్ల్ అనుకుంటున్నాను. అందుకే నేను ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా విన్ అవుతాను. నీకు గెలవగలనన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా నాకుంది. నేను గెలిస్తే నువ్వు నాకేమిస్తావు? నువ్వు గెలిస్తే నా లిటిల్ మిస్ బూట్స్ వేర్ ప్రిన్సెస్ టియర్ అని ఇస్తాను. మరి నువ్వు విన్ అవుతే ఒక రోజు మధ్యాహ్నం కూప్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. నువ్వే అయితే అది 1 వీక్ గా మార్చుకో. హే, మీ పోటీలోకి నన్నెందుకు లాగుతున్నారు? అయితే ఒకటి కొంటే 3 ఫ్రీగా ఇస్తాను. ఒప్పుకున్నాడు. ఆ క్వాలిటీ టైం కోసం కాచుకొని ఉంటానుకో. కానీ నేను ఓ బాయ్. డోంట్ వరీ, నా టాలెంట్ వల్ల ఎన్నో కుకీస్ ఆర్డర్స్ వస్తాయి చూడు. రైట్ డాడ్, కుకీస్ ఎక్కువగా అమ్మే కాంటెస్ట్ లో నేను మిల్లీకి సాయం చేయబోతున్నాను. ఓ, ఒక బాధ్యత గల అన్నగా భలే మాట్లాడావు. ఒకటి కంటే 3 ఫ్రీ అని డీల్ పెట్టుకున్నాం. మనకిప్పుడు కావాల్సింది ఒక మంచి ఐడియా. కానీ ఏమిటది? ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎవరైనా వాలంటీర్ గా వస్తారా అని చూస్తాను. నేను వాలంటీర్ అవుతానని చెప్పలేదే. ఓ, నువ్వు భలే క్యూట్ గా ఉన్నావు. అవును, భలే క్యూట్ గా ఉంది. అవును, ఇదంతా నా మంచికే. కుకీస్. నేను నీ గురించి మాట్లాడలేదు. అదిగో అటు చూడు. మనం కుకీస్ ని అమ్ముదాం. మనం వెళ్ళి కుకీస్ ని అమ్ముకుందాం. ఓన్లీ మన్సన్ దగ్గరికి వద్దు, ఆవిడ వల్ల పెద్ద ప్రాబ్లమే వస్తుంది. సెల్లిగా మాట్లాడుకో. మిస్సెస్ మన్సన్ నా దగ్గర ఎప్పుడు కుకీస్ కొంటారు. అడ్డమైన టైంలో వచ్చి ఎవరిలా తలుపు కొడుతున్నారు? ఓ, హలో మిల్లీ. మిస్సెస్ మన్సన్, గ్రీనీ గర్ల్ కుకీస్ ఎన్ని బాక్సెస్ ఆర్డర్ ఇస్తారు? సారీ మిల్లీ, గ్రౌలర్ కి కొత్త ఫ్లీ కాలర్ కొనడానికి డబ్బులు కూడబెడుతున్నాను. 6 ఏళ్లగా అది పాతదే వేసుకుంటోంది. కానీ ఈ క్యూట్ కాస్ట్యూమ్ ని చూడండి. బాన్ని కాదు, క్యాట్ ని చూడండి. ఓ, ఎంత బాగుంది. నాకు ఒక కేసు ఇవ్వు. గ్రౌలర్ కి కాలర్ కొన్ని రోజుల తర్వాత కొంటానులే. కుకీస్ అమ్మడు నాకు వెన్నతో పెట్టిన విద్య. గ్రీనీ గర్ల్ కుకీ డబ్బున్న పార్టీతో మాట్లాడుకుంటాలే. హాయ్ కూప్. లాన్, హార్లీ, ఏం చేస్తున్నారు? ఈ చూడని జోకర్ లో ఉన్నారు కదూ. హాఫ్ బాయ్ హాఫ్ కుకీ, అందువల్ల బుక్కీ కామెడీగా ఉంది. ఇదే క్రేజీ కుక్ కలెక్షన్ కార్డ్ యొక్క నెక్స్ట్ రిలీజ్. ఏంటి? నేను దాన్ని చూస్తాను. జంబీ క్యాట్ బాయ్. అర్థమైంది. ఇది స్ట్రైక్ అవుట్. అర్థమైంది. మిస్టర్ ఫ్రైడే క్యాట్. అది అవసరమే. నేను వీటిని గమ్ కోసమే సేకరించాను. ఈ ఇల్లు నేను ఆర్డర్లు తీసుకునే ఏరియాలో ఉంది. అలా కాదు, కార్నర్ హౌసెస్ లో ఎవరైనా అమ్మొచ్చు. నేనే అమ్మకాలలో ముందున్నాను. నేనే ఈ పోటీలో గెలిచి కుక్ తో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయబోతున్నాను. వద్దు, నేను కాంటెస్ట్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. నాకంటూ ఒక విలువ ఉంది. మిలీ, వద్దు. ఇలా చూడమ్మా పాప, ఎడవకు. నీకోసం నేను కుకీస్ ఆర్డర్ చేస్తాను. మిల్లీ, బెస్ట్ సేల్స్ గర్ల్ ట్రిక్ ఇదే. వెరీ గుడ్. మనం దీనిలో గెలవబోతున్నాం. కాంటెస్ట్ ఇంకా ఉంది కదా.
తినాలి. ఇద్దరు కలిసి పనిచేస్తుంటే ఎలా ఉంటుందో చూసారా? కలిసే కదా. రైట్. అబ్బా ఇవి చాలా బరువుగా ఉన్నాయి. ఇదిగో డాడీ, మీకే ఫస్ట్ బాక్స్. థ్యాంక్స్ చిట్టి తల్లి. ఇది 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 నాకివ్వు. నా వల్ల కావడం లేదు. ఇవి ఇవి ఎంత బాగున్నాయి. చిటికెలో జారిపోయింది. కుకీస్ తినాలనిపించినా గ్రీనీ గర్ల్ ఆ కోరికను అదుపులో ఉంచుకోవాలి. ప్లీజ్ నేను ఒక కుక్కీ తీసుకుంటాను. నాకు చాలా చాలా ఆశగా ఉంది. కూప్, నువ్వు ఖచ్చితంగా సింగిల్ కుకీతో ఆపవు. ఎవరైనా అంతే. మిల్లీ తెచ్చిన ఆర్డర్స్ ని డెలివరీ చేయడానికి నువ్వు సాయపడు, ఆ తర్వాతే నీకు ఇస్తాను. నువ్వు బాగా పనిచేసినందుకు నేను ఇచ్చే రివార్డ్ అది. చూసారా డాడీ? ఏంటి? కూప్, మిల్లీ గ్రీనీ గర్ల్ కుకీస్ అన్నిటిని నువ్వే తినేసావు కదూ? నేను తినలేదు. ఈ క్యాటే తిన్నది. నీ మూతికి అంటుకున్న దాన్ని బట్టి ఈ విషయం ఏంటో అర్థమైపోతోంది. ఏముంది? నేను ఇప్పటిదాకా ఒక్కటి కూడా తినలేదే. ఇది గ్రీనీ గర్ల్ కుకీ క్రమ్సే కదూ? నువ్వు తిన్న కుకీస్ అన్నిటికీ బిల్లు చెల్లించే వరకు నీ అలవెన్స్ ఆపేస్తున్నాను. అది తిరిగిచ్చేసరికి నాకు 65 ఇయర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడే అలవెన్స్ ని రైస్ చేస్తే నేను ఇవ్వగలను. కుకీస్ అన్నిటిని నువ్వు తినేయడం వల్ల ఏర్పడిన నష్టం మామూలు విషయం కాదు. మళ్ళీ నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లోకి రాకూడదు. డెలివరీ చేయడానికి కుకీస్ లేకపోతే టాప్ సెల్లర్ కాంటెస్ట్ లో నేను విన్ అవ్వలేను. అంతేగాక ఫీబీ నన్ను వేళకోళం చేస్తూ ఉంటుంది. ఏడవకు చిట్టి తల్లి, ఏడవకు. ఏడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా పేరు కాపాడుకుంటూ అలవెన్స్ ని తీసుకోవాలి. ట్రిపుల్ స్కూప్ 2 వాఫిల్ కోన్ డీప్ ఫ్రీజ్ కి రిపోర్ట్ చేయి త్వరగా. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? క్యాచ్ చేసిన క్రైమ్ ని కనిపెట్టాలి. మిల్లీ క్యాట్ అన్ని కుకీస్ ని తినేసి నేరం నా మీదకి నెట్టేసింది. ఏంటి అంత పని చేసిందా? ఎందుకు? నన్ను ఇరికించేందుకే. మిల్లీ కాంటెస్ట్ లో ఓడిపోతే నేను ఫీబీ క్వాలిటీ టైం కి వెళ్ళాలి. ఆ క్యాట్ నిజంగానే క్రూరమైందే. అందుకనే ఆ క్యాట్ కుకీస్ తినేటప్పుడు ట్రాప్ చేసి దాన్ని పట్టుకోవాలి. కానీ అన్ని కుకీస్ ని తినేసిందన్నావే. అలాగా? yes ట్రాప్ రెడీ. కొంచెం వెయిట్ చేద్దాం. మనం వీటిని తినకుండా ఉండాలి. ఆ క్యాట్ కనిపెట్టలేని చోట్లో ఈ లాస్ట్ కుకీ బాక్స్ ని పెట్టబోతున్నాను. గ్యారంటీగా అది బాక్స్ లో ఉన్న కుకీస్ ని తిని నన్ను ఇరికించలేదు. వాఫిల్ కోన్, ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి? వాఫిల్ కోన్ ఇప్పుడు కూలర్ లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, చెక్ పాయింట్ అవుతానేమో. యా, నాకు బాగా కనిపిస్తోంది. నువ్వు నన్ను ఇలా సడన్ గా భయపెట్టకు. వెళ్ళి తిను కిట్టి. మనల్ని చూసేసిందా? చెక్ చేస్తాను. అది వెళ్ళిపోయింది. నువ్వు ప్లాన్ ని లీక్ అయ్యేటట్టు చేసావు డెనిస్. నేనా? నువ్వేగా అన్నావు అని. ఇక్కడ ఏం జరుగుతోంది? మిల్లీ, నువ్వా అన్ని కుకీస్ ని తినేసింది? నేను కోరిక ఆపుకోలేకపోయాను. ఎంతో టేస్ట్ గా ఉన్నాయి. నేను తినలేదు. నువ్వు వాటిని తినలేదు. ఇంకో విషయం, ఇందులో నా తప్పేం లేదు. ఓ సారీ కోప్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కానీ నీ విషయంలో మాత్రం మిల్లీ, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నన్ను అర్థం చేసుకుంటే సరే. నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా ఇవాళ రోజంతా నువ్వు నీ రూమ్ లోనే ఉండాలి. అంతేనా? అన్ని కుకీస్ ని తిన్నందుక? తను చాలా చిన్నపిల్ల కూప్, అందుకే కుకీస్ మీద ఉన్న కోరికను ఆపుకోలేకపోయింది. కానీ నీ మీద అభాండం వేసినందుకు తను సారీ చెప్పాల్సిందే. యా, మిల్లీ, నాన్నగా అదే. అదృష్టం తప్పించుకున్నాను. ఆల్ రైట్. మిల్లీ ఎక్కువ కుకీస్ అమ్మిందని విన్నాను. నా లిటిల్ మిస్ బూట్స్ వెళ్తారనిద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్. అది లైవ్. బేబీ వెయిట్ చేయి. కుకీస్ అన్నిటినీ నువ్వే తినేసావా? కానీ వాటికి మా నాన్న డబ్బులు ఇస్తారు. హాయ్ క్వాలిటీ టైం కి రెడీగా ఉండు. ఓ సారీ ఫిబీ, కానీ ఇతర విషయాల్లో కూప్ పనిష్మెంట్ లోనే ఉన్నాడు, అది మర్చిపోవద్దు. ఓ రైట్. అవును, నేను చాలా బ్యాడ్ బాయ్ అయిపోయాను. పర్వాలేదు, నేను హనీ ఫ్లఫ్ కలిసి క్యాట్ మిల్లీతో క్వాలిటీ టైం
అదృష్టాన్ని నమ్మదు. నేను ఒక ఎక్స్ట్రా బాక్స్ ని సేవ్ చేసి ఉంచాను. ఎవరికైనా కావాలా?